డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ నినాదంతో రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. రక్తదాన శిబిరంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మెగా రక్తదాన శిబిరాన్ని గురువారం ఏర్పాటు చేశారు. బ్లడ్ డొనేషన్ క్యాంపుకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, వివిధ సర్కిళ్ల సీఐలు, ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, బ్లడ్ బ్యాంక్ డాక్టర్ దీపిక, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సైదులు, వేణు, సీఐలు రామ్ నరసింహారెడ్డి, రవి, కరుణాకర్ మరియు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని వివరించారు. పోలీస్ అమరవీరులను ఎప్పటికీ మర్చిపోకుండా ప్రతి నిత్యం గుర్తుంచుకోవడానికి జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. పోలీసులు చేపడుతున్న ఇట్టి కార్యక్రమాలకు యువత నుండి అనూహ్య స్పందన రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా తాజాగా శరీరంలోకి కొత్త రక్తం ఉత్పత్తి అయ్యి ఆరోగ్యంగా ఉంటామని సూచించారు. కావున ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలిపారు. ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు పోలీసు అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ సిరిసిల్ల శ్రీనివాస్ గారు, డిఎస్పీ, ఎస్బీ, డిఎస్పీ, ఇన్స్పెక్టర్స్, ఎస్హెచ్ఓస్, వాళ్ళ పోలీసు డాక్టర్స్, మీడియా అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన పోలీస్ కమ్యూనికేషన్ వీక్ చూడడం భాగంగా ఈరోజు మన జిల్లాలో మన జగిత్యాల పోలీస్ మెంబర్లు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సుమారు 200 వరకు డోనర్స్ పార్టిసిపేట్ చేస్తారు. సో మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి పోలీస్ సిబ్బందులు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా మన పోలీస్ వీరులు, మన పోలీస్ వీరుల సేవలను ఈరోజు మనం స్మరణ చేస్తున్నాం. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఆనర్ టు దేర్ సర్వీస్. ఫీమేల్స్ అయితే సంవత్సరానికి 3 సార్లు ఇవ్వచ్చు. అండ్ ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మనకి ప్రయోజనం ఏంటి? మనకి ప్రయోజనము అండ్ మనము బ్లడ్ ఎవరికైతే ఈ రక్తదానం అనేది ప్రాణదానం కన్నా ఎక్కువ చేసి ప్రజలను కాపాడుతుందిగా కోరుకుంటూ ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో మా బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ శ్రీమతి రేణుక గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా జగిత్యాల జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా జగిత్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం సార్. ఇది అంటే మనం చేస్తున్న రక్తదానం ఏదో ఇది మనం బలహీనపడతాం, లేకుంటే దీనివల్ల మనం అశక్తమవుతామన్న ఆలోచన ఎవరికి ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, పోలీస్ శాఖ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిలో మేము మీకు అండగా ఉన్నామని ఒక భరోసా కల్పిస్తూ ఆత్మస్థైర్యాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో ప్రతి సంవత్సరంలో అమరమైన పోలీసులకు మనం నివాళులు అర్పించుకుంటూ